దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములోని అపోస్తుల కార్యముల గ్రంథము 18వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. నేను చదువుతాను, మీరందరూ కూడా బైబిల్ చూడండి. పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తరువాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున కేంక్రియాలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియకు బయలుదేరిన. ప్రిస్కిల్లా, అకుల అనువారు అతనితో కూడా వెళ్ళిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇక్కడ పౌలు గారు కేంక్రియలో తనకు మొక్కుబడి ఉన్నందువలన తన తల వెంట్రుకలు కత్తిరించుకుని ఆ మొక్కుబడి తీరిన తర్వాత ఓడ ఎక్కి సిరియకు బయలుదేరి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించండి. మొక్కుబడి చేసుకున్నాడు పౌలు గారు. ఇక్కడ పౌలు గారు తన తల వెంట్రుకలు కత్తిరించుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇప్పటికి కూడా కొన్ని ప్రార్థనా స్థలాల సందర్భాలలో క్రైస్తవులు కూడా గుండు గీయించుకుంటూ ఉన్నారు. తల వెంట్రుకలను దేవునికి సమర్పిస్తున్నాము అని ఆ గుండు గీయించుకుంటున్నటువంటి పరిస్థితులలో బైబిల్లో మనకి ఎక్కడైనా వాక్యం ఉందా అని అడిగితే ఎదురుగా అక్కడ వర్డ్ అక్కడ రాసి చూపిస్తూ ఉంటారంట. పౌలు గారు తనకు మొక్కుబడి ఉన్నందున కేంకరిలో తన తల వెంట్రుకలు కత్తిరించుకున్నాడు అని చెప్పి రెఫరెన్స్ అక్కడ రాసి పెడతారు. అక్కడ అది చూసి నిజమే కదా, క్రైస్తవులు కూడా గుండు కొట్టించుకోవచ్చు కదా అని చెప్పి ఈ మధ్యన క్రైస్తవులు గుండ్లు మాలాపంలాగా తయారయ్యారు. గమనించండి, జాగ్రత్తగా మనం దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా చదివితేనే కానీ మనకు అర్థం కాదు. తనకు మొక్కుబడి ఉన్నందున కేంక్రియలో తల వెంట్రుకలు కత్తిరించుకుని ఓడ ఎక్కి సిరియకు బయలుదేరాను. అసలు మొక్కుబడి అంటే ఏంటి? మొదటగా మనం నేర్చుకోవాలి. మొక్కుబడి అంటే ఏంటి? దేవుని యొక్క సహాయం కొరకు అర్థించి లేదా ప్రార్థించినప్పుడు యాదృచ్ఛికముగా పెదవులు పలికేటువంటివి. దేవుని సహాయం అర్థించినప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, లేదా మనకి ఏదైనా కష్టము కలుగుతున్నప్పుడు అనుకోకుండా యాదృచ్ఛికంగా నీ యొక్క పెదాలు పలికేదే మొక్కుబడి. కనుక ఈ మొక్కుబడి, నువ్వు చేసేటువంటి ఆ మొక్కుబడి దేవునికి అంగీకారముగా ఉండాలి. నువ్వు చేసేటువంటి మొక్కుబడి దేవునికి అంగీకారముగా ఉండాలి. గమనించండి, తల వెంట్రుకలు కదా, ఈరోజు మొక్కుకుని తల వెంట్రుకలు ఇచ్చేస్తే మళ్ళీ 2 నెలలు 3 నెలలు మళ్ళీ తల వెంట్రుకలు వచ్చేస్తాయి. మరి మనకున్న 32 పళ్ళల్లో 2 పళ్ళు దేవునికి మొక్కుకోండి. అవి ఎందుకు తెలుసా? పళ్ళు మళ్ళీ ఇక రావు గనక. శరీరంలో ఏదైనా ఒక అవయవాన్ని మొక్కుకోండి, ఈ తల వెంట్రుకలు అనేవి మళ్ళీ పెరుగుతూ ఉంటాయి కనుక ఎన్నిసార్లు కత్తిరించుకున్నా బాధ ఉండదు. ఇలా మొక్కుబళ్ళు చేసుకుంటూ ఉంటారు. గమనించండి, ప్రభునందు ప్రియమైనటువంటి వారు, నిజముగా పౌలు గారు అక్కడ గుండు గోయించుకున్నాడా లేదా ఒక్కసారి మనం జాగ్రత్తగా గమనించాలి. సరే, ఈ మొక్కుబడి అనేది పౌలు గారు మొక్కుకున్నటువంటి సంగతిని గురించి మనం జాగ్రత్తగా గమనిద్దామండి. దేవుని సహాయం కొరకు మనం అనుకోనిటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అపాయాల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు తెలియకుండానే మన నోటముట కొన్ని మొక్కుబడులు వచ్చించేస్తూ ఉంటాం. వాటిని మనము ఆ మొక్కుబడిని చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. చూడండి, 76వ కీర్తన 11వ వచనాన్ని చదువుదాం. నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొని నీ మొక్కుబడులను చెల్లించుడి. ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరగడగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను. దేనికి స్తోత్రం. మీ దేవుడైన యెహోవాకు మొక్కుకొని నీ మొక్కుబడులను చెల్లించుడి. మొక్కుకోవాలి, మొక్కుకున్నప్పుడు వాటిని చెల్లించాలని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేనికి స్తోత్రం. 65వ కీర్తన కూడా చూద్దాం. 65వ కీర్తన 1వ వచనం చదువుదాం. 1వ వచనం. దేవా,
సియోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే, నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యం వినిచున్నటువంటి వారులారా, దేవునికి మొక్కుకున్నటువంటి మొక్కుబడిని మనం చెల్లించాలి. కొన్ని ఉదాహరణకు మనం చూడొచ్చండి. యాకోబు తన అన్నను మోసం చేసి, తండ్రిని మోసం చేసి, తన మేనమామ ఇంటికి పద్దనరామ ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఆ మధ్య సమయంలో ఆయన ఒక నిద్రించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూడవచ్చు. దేవుని స్తోత్రం. అక్కడ ఒక గొప్ప దర్శనం యాకోబుకి జరిగింది. ఆకాశంలో భూమికి నిచ్చెన వేయబడింది. ఆ పైన నుంచి దేవదూతలు ఎక్కుతూ దిగుతూ కనిపించారు. ఆ గొప్ప దర్శనాన్ని చూసినప్పుడు, ఆ కలగన్నప్పుడు నిత్యముగా ఈ స్థలం ముందు దేవుడు ఉన్నాడు అని తాను ఏ రాయినైతే తలగడగా పెట్టుకుని పడుకున్నాడో ఆ రాతిని అక్కడ నిలబెట్టి అక్కడ దాన్ని ప్రతిష్ఠించడానికి చూస్తూ ఉంటాం. అప్పుడు అక్కడ ఒక మొక్కుబడి చేసుకుంటాడు. నేను వెళుతున్నటువంటి మార్గమంతట్లో నువ్వు నాకు తోడయ్యుండి, నేను చేసే పనంతట్లో నాకు తోడై ఉన్నప్పుడు నేను సంపాదించిన అంతట్లో నేను 10వ వంతు నిత్యంగా నీకు చెల్లిస్తాను అని చెప్పి అక్కడ మొక్కుబడి చేసుకుంటాడండి యాకోబు గారు. అంటే తనకు కలుగుతున్నటువంటి ఒక ఆపద తరుముతుంది. అన్న ఏసావు కత్తించుకుని బయలుదేరాడు కనుక ఈయనేం పారిపోతా ఉన్నాడు. కనుక ఈ ఆపదలో నువ్వు నన్ను కాపాడిన ఎడల, దేవుని స్తోత్రం, నా ప్రాణాన్ని నిలబెట్టిన ఎడల నేను సంపాదించిన సంపాదనలో 10వ వంతు ఇస్తాను అని చెప్పి అక్కడ మొక్కుబడి చేసుకున్నటువంటి సందర్భాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. అలాగే పిల్లలు లేనిటువంటి రెండో సాక్ష్యంగా పిల్లలు లేనిటువంటి హన్నాని మనం చూడొచ్చండి. హన్నా కూడా దైవ సన్నిధికి వచ్చి విజ్ఞాపన ప్రార్థన చేస్తుంది. ఒక మొక్కుకుంది, నువ్వు గనక నాకు మగపిల్లని గనక ఇచ్చినట్లయితే ఆ పిల్లవాడిని నీ సన్నిధికే వదిలేస్తాను అని ఒక మొక్కుబడి చేసుకుందాం. చాలామంది చాలామందిని చూస్తూ ఉంటామండి. దేవుడికి అప్పగిచ్చేస్తానని చెప్పేసి తీసుకొచ్చి దేవుడికి వేలం పాట పెట్టేసి మళ్ళీ వాళ్ళే పడేసుకుని తీసుకెళ్ళిపోతూ ఉంటారు. దేవుడికి వేలం పాట అని చెప్పి పిల్లని తీసుకొస్తారు, ఆ పిల్లని వేలం పెడతారు, వేలం పెట్టి మళ్ళీ వేలం పాటలు వాళ్ళే కొనికి వెళ్ళిపోతారండి. బైబిల్లో ఎక్కడెక్కడ వేలం పాటలు పెట్టమని ఎక్కడ కూడా మనకు రాయబడలేదు. దేవునికి సమర్పించింది హన్నా. దేవునికి స్తోత్రం. హన్నా తన పిల్లలు లేరని ఉద్దేశంతో దేవుని సన్నిధిలో మొక్కుకుంది. అదే ప్రకారంగా సమూయేలుని దేవుడు హన్నాకి ఇచ్చినప్పుడు ఆ సమూయేలు పాలు విడిచిన తర్వాత తీసుకొచ్చి దైవ సన్నిధికి దైవజనుడు అనేటువంటి ఏలికి అక్కడ అప్పగిచ్చి వెళ్ళిపోయినాడు. దేవునికి స్తోత్రం. ఏటేటా వచ్చేది, కుమారుని చూసుకుని వెళ్ళేది. ఈ సమూయేలు దేవుని కుమారుడిగా ఎదిగాడండి. దేవుని కుమారుడిగా ఎదిగాడు. గమనించండి, మొక్కుబడి అంటే ఎలా ఉండాలి కానీ నేను దేవుడికి మొక్కుకున్నానని పిల్లల్ని తీసుకువచ్చేయడం, ఉయ్యాల ఏలం పాట వేసేయడం, చివరి వేలం పాట వాళ్ళే పాడుకోవడం. ముందు అయ్యగారు చెబుతారనమాట, ఏమండి ఇంతవరకు పాడాలి, లాస్ట్ ఫైనల్ మేమే పాడతాం, ఒక 2000కు 3000కు 5000కు చివరి అంకె వాళ్ళే చెప్తారు. ఆ తర్వాత ఎవరు పాడకూడదు. ఇక ఆ చివరి అంకె వాళ్ళే పడేసుకుని పిల్లల్ని వాళ్ళే ఎత్తుకెళ్ళిపోతారు. అంటే దేవుని సంధికి నువ్వు మొక్కుబడిగా పిల్లల్ని తీసుకొస్తే ఇక్కడ దేవుడు అవసరం లేదని చెప్పి ఇక్కడ ఈ అబ్బాయిని వేలంపాట పెడితే మళ్ళీ వాళ్ళే కొనుక్కెళ్ళిపోయారంట. చూడండి, ఇలాంటి మొక్కుబడి కాదు. హన్నా చేసినటువంటి మొక్కుబడి ఖచ్చితంగా నెరవేర్చిందండి. దేవుని స్తోత్రం. ఏ తల్లి కూడా ఒప్పుకోదండి. కానీ విశ్వాసమును బట్టి, దేవుని యందు భయభక్తులను బట్టి హన్నా తన పిల్లల్ని ఆ విధంగా ఇచ్చింది. ఈ విధముగా పరిస్థితుల్లో మొక్కుకుంటూ ఉంటారు, మొక్కుబళ్ళు తీరుస్తూ ఉంటారు. అయితే మనుషులు ఎప్పుడు మొక్కుకుంటారంటే మహాశ్రమ కలిగినప్పుడు. ఒక మనిషికి శ్రమ కలిగింది, ఆ శ్రమలో తట్టుకోలేనప్పుడు ప్రభువా ఈ శ్రమ నుండి నన్ను బయట వేస్తే అని ఒక మొక్కుబడి చేసుకుంటారు. అయితే ఆస్తుల రూపంలోను, ధనము రూపంలోను, కానుక రూపంలోను, లేదా భోజనాల రూపంలోను, మరొక రూపంలో ఏదో విధముగా ఒక మొక్కుబడి చేసుకుంటూ ఉంటారు. శ్రమ కలిగినప్పుడు మనుషులు మొక్కుకుంటారని దేవుని యొక్క వాక్యంలో మనం చూడొచ్చండి. కీర్తన 66వ కీర్తన 14వ వచనాన్ని ఒకసారి చదువుదాం. చూడండి, నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులు, నా నోరు వచించిన మొక్కుబడులు నేను నీకు చెల్లించేదను. దేని స్తోత్రం. ఎప్పుడు కలుగుద్దంట మొక్కుబడి? శ్రమ కలిగినప్పుడు. ఒక మనిషి తాను తట్టుకోలేని శ్రమ వచ్చినప్పుడు
ఆటోమేటిక్గా పెదవుల నుంచి ఒక మొక్కుబడి వచ్చేసిద్దండి. ఆ మొక్కుబడిని తప్పనిసరిగా చెల్లించాలి. దేవునికి స్తోత్రం. మొక్కుబడిని ఏ మాత్రము కూడా ఆలస్యము చేయకూడదు అని దేవుని వాక్యం మనకి సెలవిస్తుందండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. నీవు నీ దేవునికి మొక్కుబడి చేసుకొనిన ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకము. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టము లేదు. నీవు మొక్కుకొనిన దానిని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనక ఉండుటయే మేలు. దేనికి స్తోత్రం. కనుక మొక్కుబడి ఏమాత్రం కూడా ఆలస్యం చేయకూడదు అంటే, ఆలస్యం చేసే వాళ్ళంతా కూడా బుద్ధిహీనులే. ఆపద వచ్చినప్పుడు మొక్కుకుంటారు, ఆపద తీరిపోయిన తర్వాత మొక్కుబడి మర్చిపోతారు. ఇలాంటి వారందరూ కూడా బుద్ధిహీనులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మొక్కుబడి మొక్కేసుకున్న తర్వాత, కార్యం జరిగిపోయిన తర్వాత తీర్చకపోతే ఏమవుతుంది? తీర్చకపోతే ఏమవుతుంది? చాలామంది అంటారు, నా పరిస్థితి దేవుడు తెలుసు, నా ఆర్థిక స్థితి దేవుడు తెలుసు, కాబట్టి తీర్చకపోయిన ఇప్పుడేమన్నాలే, తర్వాత తీరుస్తాలే, కాలు చేయి బాగున్నప్పుడు తీరుస్తాలే అంటాడు. అంటే ఏంటి? కాలు చేయి కూడ తీసుకుని అప్పుడు తీరుస్తాలే. మొక్కుబడి ఆలస్యం చేయకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలా ఆలస్యం చేసే బదులు మొక్కుకోకుండా వెంటనే బెటర్ అని చెబుతున్నాడు దేవుని వాక్యం. ఒకవేళ ఆలస్యం చేస్తే ఏమవుతుంది? మొక్కుబడి తీర్చకపోతే ఏమవుతుంది? నువ్వు మొక్కుకున్న మొక్కుబడి నీకు ఉరి అవుతుంది అంటండి. దేవుని కార్యములకు నీ మొక్కుబడి అడ్డముగా నిలబడిపోతుందండి. ఏ మొక్కుబడితో నువ్వు మొక్కుకున్నావో, నువ్వు దేవుడి దగ్గర నుంచి ఏ కార్యం పొందాలనుకున్నా ఆ మొక్కుబడి నీకు ఉరిగా మారుతుందని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 25వ వచనం చదువుదాం చూడండి. వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, మొక్కుకొనిన తరువాత దాన్ని గూర్చి విచారించుటయు అతనికి దేని స్తోత్రం ఉరియగును. చూడు, మొక్కుకున్న తర్వాత ఆలస్యం చేయించకపోతే, విచారిస్తే, మొక్కుకున్న దాన్ని చెల్లించకపోతే ఏమవుతుందంటే అతనికి ఉరి అవుతుందంట. ఉరి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, కాబట్టి మొక్కుబడిని ఒకవేళ ఏదైనా సందర్భం మొక్కుకున్నప్పుడు ఆ మొక్కుబడిని మనము చెల్లించాల్సిన అవసరం ఉన్నది. దేని స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అయితే మొక్కుబడి ఎప్పుడు, ఎక్కడ, ఎలా చెల్లించాలి అనేది నువ్వు తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందండి. దేనికి స్తోత్రం. ఒకవేళ నీ మొక్కుబడి కనుక నువ్వు మొక్కుకున్న దానిని మరిచిపోయినా, లేదా నీ ఆర్థిక స్థితి అనుకూలించకపోయినా, లేదా ఒక నిర్లక్ష్యం నిన్ను వెంటాడినా, నీ దగ్గర నుంచి ఆ మొక్కుబడి ఎలా తీసుకోవాలో దేవుడికి తెలుసు, ఎలా రాబట్టుకోవాలో దేవుడికి తెలుసు. మొక్కుకుంటా గౌకును మొక్కేసుకుంటాం, కానీ తీర్చే టయానికి వచ్చేసరికి పేకల దాకా వచ్చి కూర్చుంటుందండి. దేవుని స్తోత్రం. ఇప్పుడు డబ్బులు లేవుగా, ఇప్పుడు పరిస్థితి బాగోలేదుగా, అది ఉందిగా, లేదా ఈ సమస్య ఉందిగా, ఆ సమస్య ఉందిగా, తర్వాత ఈ మొక్కుబడి చేర్చుకుందాంలే, చెల్లించుకుందాంలే, నా స్థితి దేవుడికి తెలుసు కదా, దేవుడు ఏమనుకోడులే అనుకుంటున్నావేమో. చెవులు పిండి మరి వసూలు చేస్తా అంటే నీ దగ్గర. ఎలాగైనా సరే నువ్వు బుద్ధిహీనుడిగా మారిపోయావు, నీ దగ్గర నుంచి ఎలాగైనా రాబడతాడంట. చూడండి దేవుని యొక్క వాక్యంలో ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దానిని రాబట్టును. అది నీకు పాపమగును. చూడండి, రాబట్టుకున్నాడు కదా, పోనీలు అనుకుంటున్నావేమో, అది నీకు పాపంగా పరిగణించబడుద్ది అంటే. నువ్వు చేసుకున్న మొక్కుబడిని తడువు చేయకూడదు. దేవుని స్తోత్రం. కార్యం వెంటనే అడుగుతావు దేవుణ్ణి, కానీ ఆ మొక్కుబడి చెల్లించే విషయంలో లేటు చేస్తారండి. లేటు, తడువు చేయకూడదు. అది నీ దగ్గర నుంచి ఎలాగైనా రాబడతాడంట. రాబడతాడు, అయిపోద్ది, అయినా అది పాపముగా పరిగణించబడుద్ది.
మనిషి ఏమనుకుంటాడంటే ఎలాగలాగో తీర్చేశాను కదా అనుకుంటాడని. దేవుడిని దగ్గర నుంచి రాబట్టుకున్నాడని సంగతిని గుర్తించాడు. తీర్చాను నువ్వు అనుకుంటున్నావు, దేవుడు అంటున్నాడు నీ దగ్గర నుంచి రాబట్టుకున్నాను అంటున్నాడు. ఇప్పుడు ఏం నిలిచింది? నీ మొక్కుబడి తీరిన తర్వాత నువ్వు ఆశీర్వాదం పొందవలసి ఉండగా పాపము అక్కడ నిలిచిపోయింది. నువ్వు అనుకున్న ప్రకారముగానే దేవుడు కార్యం జరగగానే వెంటనే ఆలస్యం చేయకనే నీ మొక్కుబడిని నీవు చెల్లించడానికి సిద్ధపడాలి. అప్పుడు ఆశీర్వాదం వస్తుందండి. నువ్వు లేట్ చేసావు అనుకోండి, ఏదో ఒకరోజు ఎగిరించి ఆ మొక్కుబడిని దేవుడు తీసుకుంటాడు. నీ పరిస్థితులు అనుకూలపరిచి కష్టపరిచి ఏదో రూపంలో దాని దగ్గర నుంచి తీసుకున్నాక ఆశీర్వాదం స్థానంలో పాపం నిలిచుంటుందండి. గమనించండి. కనుక ప్రభునందు ప్రేమిటువంటి అందుకే ప్రసంగంలో చెబుతాడు, మొక్కుకోకుండా ఉంటేనే చాలా బెటర్. మొక్కుకున్నావా వెంటనే దానిని చెల్లించండి అని దేవుడి యొక్క వాక్యం మనం చూస్తున్నాం. అయితే ఇదంతా కూడా మన పాత నిబంధనలు చదువుతున్నాం. కొత్త నిబంధనలు మొక్కుబడులు ఉన్నాయా అనే ఒక విషయం కూడా మనకు రావచ్చండి. పాత నిబంధనలో అర్పణలు, దహన బలులు, స్వేచ్ఛార్పణలు, పాప పరిహారార్థ బలులు, అపరార్థ బలులు ఉండేవి. వీటన్నిటికీ బదులుగా యేసుక్రీస్తే తానే బలిపై కలవరిశిలో మన కొరకు ప్రాణం పెట్టేశాడు. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు ఇక బలులు లేవు, కానీ బలులే ప్రార్థనలుగా మార్చబడ్డాయి. ఇప్పుడు బలులు లేవు కానీ బలులే ప్రార్థనలుగా మార్చబడ్డాయి. ఎప్పుడైతే మనం ప్రార్థిస్తున్నప్పుడు, ఎప్పుడైతే మనం ప్రార్థించుటయో లేదా ప్రార్థన అర్పించుటయో సమర్పించుటయో ఇవన్నీ మనం ఎప్పుడైతే చేస్తామో మనకి ఇవే బలులుగా అర్పించబడుతున్నాయి. దేవునికి స్తోత్రం. కనుక ప్రార్థించి అర్పించుటయే, ప్రార్థన చేయటము అదే బలులుగా మనకి ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం. ప్రార్థన బలిపీఠాలు అయినాయి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక మొక్కుబడి విషయంలో మనం చూడొచ్చు. ఇప్పుడు పౌలు గారు మొక్కుకున్నాడు కదా, ఆ మొక్కు ప్రకారంగా కేంక్రియలు తన మొక్కుబడిని చెల్లించుకున్నాడని రాయబడింది. కనుక మరి కొత్త నిబంధనలో మొక్కుబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఒక నలుగురు మనుషులు కూడా మొక్కుకున్నటువంటి సంగతిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం చదువుకోండి. 23, మేము నీకు చెప్పినట్లు చేయము. మొక్కుబడి ఉన్న నలుగురు మనుషులు మా యొద్ద ఉన్నారు. నీవు వారిని వెంట పెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని వారు తలక్షౌరము చేయించుకున్నటకును వారి కయ్యడి తగులుబడి పెట్టుకునుము. ఇక్కడ మరొక మనుషులు వాళ్ళు కూడా మొక్కుబడి చేసినటువంటి సంగతిని మనం చూస్తూ ఉన్నాం. దేనికి స్తోత్రం. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, పౌలు గారు ఎందుకు మొక్కుకున్నాడు? మనకి అనేక ఇప్పుడు మనం నేర్చుకున్నాం. మనం ఎందుకు మొక్కుకుంటామంటే మనకి శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, అన్ఎక్స్పెక్టెడ్గా యాదృచ్ఛికంగా మనం మొక్కుబడి చేసేసుకుంటాం. ప్రభా ఈ అనారోగ్యం పోతే ఇదిగో నాయన నీకు 1000 రూపాయలు కానుక ఇస్తాను, లేదా ఈ సమస్యను తొలగిపోతే ఇదిగో 10,000 రూపాయలు కానుక ఇస్తాను అని స్తోమతను బట్టి మొక్కుబడి మొక్కేసుకుంటూ ఉంటారు. మరి పౌలు గారు ఎందుకు మొక్కుకున్నాడు? మీరు ఎప్పుడైనా గమనించారా? పౌలు గారు మొక్కుబడి ఏంటి, మన మొక్కుబడికి ఉన్నటువంటి తేడా ఏంటి గమనిద్దాం. దేవునికి స్తోత్రం. పౌలు ఎందుకు మొక్కుబడి చేసుకున్నాడంటే కొరింథీ పట్టణంలో సువార్తను ప్రకటించడం కోసం, మరి ఆ పట్టణం మార్పు కోసం మొక్కుబడి చేసుకున్నాడండి ఆయన. దేవునికి స్తోత్రం. ప్రభా నేను ఈ ఊరిలో ఈ కొరింథీ పట్టణంలో సువార్తను ప్రకటించడానికి వెళుతున్నాను. ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ పట్టణం ముందు కూడా మార్పు పొందాలి. ఇక్కడ ప్రజలందరూ కూడా దేవుని మాటలు విని మారు మనసు పొంది ఈ పట్టణం అంతా కూడా క్షేమం పొందాలి అని సువార్త ప్రకటించడానికి సువార్త భారంతో ఆయన కొరింథీ పట్టణానికి వెళ్ళేటువంటి సందర్భంలో ఆయన మొక్కుబడి చేసుకునే సందర్భం మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఈ సువార్త పని భారంతో పౌలు గారు కొరింథీ పట్టణంలో సంవత్సరన్నర కాలం ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. ఈ కొరింథీ పట్టణంలో సువార్తను ప్రకటిస్తూ పౌలు గారు 1 సంవత్సరం 6 మాసాలు, సంవత్సరన్నర కాలము అక్కడ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. మరి కొరింథీలు ఎలాంటి వారు? ఒక్కొక్క ఏరియాకు ఒక్కొక్కరు కనిపిస్తూ ఉంటారండి. కొరింథీలు ఎలాంటి వారంటే ఎదురాడి దూషించేవారండి. వాళ్ళు మామూలుగా చెప్తే వినేవాళ్ళు కాదండి. ఏదైనా ఒక మాట చెబితే ఎదురు తిరిగే స్వభావం, మళ్ళీ దూషించే స్వభావం, ఎదురు తిట్టేటువంటి స్వభావం కలిగిన వారు. ఇలాంటి వారి మధ్యన సువార్తను ప్రకటించడం చాలా కష్టం అండి. కొంతమంది సువార్త చెప్పినప్పుడు వింటారు,
అవతలికి వెళ్ళాక నమ్ముతారు, నమ్మకపోతారు, తర్వాత సంగతి. ముందు ఇక్కడ వింటారు. మరి కొంతమంది మొహం మీద చెబుతారు, మేము వినమండి అని చెప్తారు. కానీ ఎదురాడేవారు ఉంటారు చూసారా, ఈ ఎదురాడే వాళ్ళతో చాలా డేంజర్ అనమాట. ఈ ఎదురాడి దూషించేటువంటి వారంటే అలాంటి స్వభావం కలిగిన వారు ఈ కొరింథీ పట్టణస్తులందరూ కూడా. కానీ ఇట్టి వారి మధ్యను సువార్తను ప్రకటించడం కష్టమే అయినా పౌలు తన్ను తాను దేవునికి సమర్పించుకొని సువార్త పనిలో అక్కడ విజయం సాధించాడు. దేవుని స్తోత్రం. సంవత్సరంన్నర కాలము సువార్తను ప్రకటించి కొరింథీలో అనేక సంఘాలు ఆయన కట్టినట్టుగా మనం, కొరింథీల సంఘాన్ని కట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాం. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఒక సువార్త కొరకు పౌలు గారు మొక్కుబడి చేసుకున్నాడు. ఇంతకు ఏంటి ఆయన చేసుకున్న మొక్కుబడి అంటే, గడ్డాలు మీసాలు పెంచేసుకుని, ప్రభా ఈ పట్టణస్తులందరూ కూడా సువార్తను నమ్మి మారు మనసు పొందేదాకా నేను గడ్డం దీను, తల వెంట్రుకలు దీను అని మొక్కుబడా. ఆయన ఎలాంటి మొక్కుబడి చేసుకున్నాడు? ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ అంతా కూడా అపోస్తల కార్యాల గ్రంథము 18వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు మీరు చదివితే మీకు అర్థమవుతుంది. మీరు ఇంటికి వెళ్ళాక ఒకసారి చదవండి, రాసుకోండి. అపోస్తల కార్యాల గ్రంథము 18వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు కానీ చదివితే, పౌలు గారు అక్కడ సంవత్సరాల కాలం ఉన్నారు. అక్కడ వాళ్ళు ఎదురాడి దూషించేటువంటి వారు కనుక అక్కడ తమ వస్త్రములు దులుపుకొని మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు అనే సందర్భం కూడా పౌలుకి ఎంత చిరాకుని తెప్పించారో కూడా మనం అక్కడ చదువుకోవచ్చాను. నేను అన్యజనులకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తాను మీకంటే కూడా అనేటువంటి స్థితిలో కూడా ఆయన తన వస్త్రాలు దులుపుకుని మరి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా మనం అక్కడ చూడవచ్చాను. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ అలాంటి కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో మొక్కుబడి చేసుకున్నాడు. మరి మనం చేసే మొక్కుబడి ఏంటంటే, మనకి మేలు కోసం ఇప్పుడు మొక్కుబడి, మన క్షేమం కొరకే, మన కొరకు మొక్కుబడి చేస్తాం. ఒక ఆత్మ రక్షణార్థం మొక్కుబడి చేసుకున్నామా, లేదా ఒక కుటుంబం రక్షించబడాలని వారి కొరకు మొక్కుబడి చేసుకున్నారా? గమనించండి. ఏదో ఒక రోజు ఫాస్టింగ్ ఉంటారు, దేనికన్నారంటే మా కుటుంబం క్షేమం కొరకండి. ఒక ఆత్మ రక్షణార్థమే నువ్వు ఎప్పుడైనా సరే ఫాస్టింగ్ని ప్రేర్ చేసావా? ఒక మొక్కుబడి చేసుకున్నావా? ఒక కుటుంబం రక్షించాలని ఆతృత నీకున్నదా? పౌలు గారికి ఒక పట్టణం కొరకే ఒక మొక్కుబడి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అయితే దేవుని యొక్క వాక్యమును మనం చాలా జాగ్రత్తగా గమనించండి. పౌలు ఏ మొక్కుబడి చేసుకున్నాడు? పౌలు ఏ మొక్కుబడి చేసుకున్నాడు? దహన బలి ఇస్తానని మొక్కుబడి చేసుకున్నాడా? లేదా కానుకల రూపంలో ధనాన్ని సమర్పిస్తానని మొక్కుబడి చేసుకున్నాడా? లేదా భోజన పలహారాదులుగా ఏదన్నా అర్పిస్తానని మొక్కుబడి చేసుకున్నాడా? లేదా తన తల వెంట్రుకలు ఇస్తానని మొక్కుబడి చేసుకున్నాడా? లేదా వెండి బంగారాలుగా ఈ విధంగా ఏదైనటువంటి మొక్కుబడి చేసుకున్నాడా? మనకి క్లియర్గా బైబిల్లో మనకు అక్కడ రాయబడలేదు. అది దేవుని స్తోత్రం. పౌలు గారికి మొక్కుబడి ఉన్నందున ఆయన తల వెంట్రుకలు కత్తిరించుకొని అన్న మాట మాత్రం రాయబడింది. దేవుని స్తోత్రం. అయితే ఏ మొక్కుబడి మనకి బైబిల్లో రాయబడలేదు, కానీ ఆ మొక్కుబడిని చెల్లించడానికి దైవ సన్నిధికి వెళ్ళే ముందు తన్ను తాను శారీరకమైన పరిశుభ్రతను కలిగి దైవ సన్నిధికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం. సంవత్సరన్నర కాలము కొరింథీ పట్టణంలో ఉండి సువార్తను ప్రకటించినటువంటి పౌలు గారు ఆయన కోరినటువంటి కోరిక, ఆ మొక్కుబడి తీరింది, సువార్త ప్రకటించేశాడు గనక ఆయన తిరిగి సిరియాకి వెళ్ళిపోతున్న సందర్భంలో ఆ మొక్కుబడిని అక్కడ చెల్లించుకోవడానికి కేంక్రియాలో తాను మొక్కుబడి ప్రకారముగా ఆ మొక్కుబడి చెల్లించుకోవడానికి ఆయన పరిశుభ్రత కొరకు, తన శరీర పరిశుభ్రత కొరకు ఆయన తల వెంట్రుకలు కత్తిరించుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, స్వతహాగా ఆయన ఆత్మీయ పరిశుద్ధత కలిగిన వాడే, ఆత్మల పరిశుద్ధత కలిగిన వాడే. ఇప్పుడు శరీరానికి కూడా పరిశుభ్రతను కలిగి దైవ సన్నిధికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మీరందరూ సినిమాని గమనించండి. మీరందరూ దైవ సన్నిధికి వచ్చారు కదా, మీరందరూ శుభ్రంగా స్నానం చేసి వచ్చారా? ఎవరిని స్నానం చేయని వాళ్ళు ఎవరిని ఉన్నారా? అమ్మా ఒక్కళ్ళు కూడా కనపడతలా. అంటే ఈరోజు చర్చికి వెళ్ళాలి, ప్రార్థనకి వెళ్ళాలి, శుభ్రంగా స్నానం చేసి వెళ్ళాలి. దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనం ఇంకో అలాగే ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తా చూడండి. మనం ఒక ఫంక్షన్కి వెళ్ళాల్సి వస్తాం.
పురుషులు తీసుకుందామండి. ఇప్పుడు పౌలు గారు మనకి టాపిక్లో ఉన్నాడు కనుక పురుషులను తీసుకుందాం. పురుషులు మనం అందరం కూడా ఒక ఫంక్షన్కి వెళ్ళాలి, ఆహ్వానం వచ్చింది. దేవుని స్తోత్రం. వెళ్ళేటప్పుడు మనం ఎలా వెళ్తాం? శుభ్రంగా షేవింగ్ చేసుకుని, క్లీన్ షేవింగ్ చేసుకుని క్లీనింగ్ షేవింగ్, ట్రిమ్మింగ్ చేసుకుని ట్రిమ్మింగ్ చేసుకుని, చక్కగా నీట్గా పరిశుభ్రంగా తయారై ఫంక్షన్కి వెళ్తాం. అలా వెళ్ళకపోతే రానివరా? వెళ్ళడానికి గుర్తు ఏంటంటే పరిశుద్ధతకు గుర్తు, పరిశుభ్రతకు గుర్తు. దేవుని స్తోత్రం. గమనించండి, పరిశుభ్రతకు గుర్తు. ఒక ఫంక్షన్కి మనం అటెండ్ అయ్యేటప్పుడు మనం ఎంత పరిశుభ్రంగా వెళుతున్నామో, దైవ సన్నిధికి వెళ్ళేటప్పుడు, అనగా ముఖ్యంగా మొక్కుబడిని తీర్చుకోవడానికి వెళ్ళేటప్పుడు అంత పరిశుభ్రత అవసరమైనది. దేవుని స్తోత్రం. కనుక ఆయన సువార్త పనిభారములో ఉండిపోయి తన శరీరానికి సంబంధమైనది ఏది కూడా తానుగా అక్కడ ఆయన శుభ్రత పాటించలేకపోయాడు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే స్నానం చేయలేదని కాదండి, క్షౌరం చేయించుకోవడానికి కానీ ఆయనకి సమయం తీరిక లేకుండా పోయిందండి. దేవుని స్తోత్రం. చూడండి, అప్పుడప్పుడు మనకు కూడా ఒక 4 వారాలు 2 వారాలు కుదరదండి. అప్పుడు ఒక్కొక్కరు దుబ్బులు వేసుకుని తయారైపోతారు. గమనించండి, ఏంటి బాబు అలా పెంచేసుకున్నామంటే టైం కుదరలేదండి. సంవత్సరన్నర కాలము ఏకదాటిగా సువార్తను ప్రకటిస్తూ వారి కొరకు ప్రార్థన చేస్తూ ఆ సమయాన్ని అలా గడిపేశాడండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ కార్యం జరిగింది. సువార్తను ప్రకటించడానికి ఆ సువార్త ప్రకటించేశాడు. ఆ కార్యం జరిగింది. మొక్కుబడి చెల్లించడానికి ఆయన దైవ సన్నిధికి వచ్చే ముందు ఇప్పుడు ఆయన తన వెంట్రుకలు కత్తిరించుకునేటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అందుకనే దేవుని సన్నిధిలో ఒక మాట మనకు రాయబడి ఉంటుంది. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము మొట్టమొదటి వచనంలో ఒక మాటను మనం చూస్తాం. చూడండి, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట. దేవుని స్తోత్రం. నీవు దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతటను జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని స్తోత్రం. ప్రవర్తన, శరీరంతో కూడినటువంటి ప్రవర్తన, మనసుతో కూడినటువంటి ప్రవర్తన, 2 ప్రవర్తనలు జాగ్రత్త చూసుకోవాలి. దైవ సన్నిధికి వెళ్ళేటప్పుడు చక్కగా నీట్గా తయారై రావాలి, గంగిరెద్దులుగా కాదండి. దేవుని స్తోత్రం. అలంకరించి రమ్మన్న మరి అయ్యగారు గంగిరెద్దులుగా తయారై రమ్మని కాదు అక్కడ అర్థం. ఒక పరిశుభ్రతగా రావాలి. దేవుని స్తోత్రం. దైవ సన్నిధికి ప్రార్థన చేయడానికి ఎలా రావాలి? పరిశుభ్రత కలిగి రావాలి. మీరు గంటలకు ప్రార్థన చేసుకుంటూ వస్తారు. అప్పుడప్పుడు ఆ ప్రార్థన చేసుకుని వచ్చినప్పుడు ఎలా చేసి వస్తారు? స్నానం చేసి వస్తారా? స్నానం చేయకుండా వస్తారా? ఏమా, స్నానం చేసే కదా వస్తారు. అదే విధముగా పైగా ఇప్పుడు మొక్కుబడి చెల్లించడానికి వచ్చారండి. దేవునికి స్తోత్రం. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మరి అక్కడ పౌలు గారు తల వెంట్రుకలు కత్తిరించుకున్నాడని రాయబడి ఉంది. మరి కొంతమంది ఏమే కత్తిరించుకున్నాడని చెబుతున్నారు, కొంతమంది కాదు గుండె గీయించుకున్నాడని చెబుతున్నారు. ఇంతకీ పౌలు గారు గుండు గీయించుకున్నాడా, కత్తిరింపు క్రాప్ చేయించుకున్నాడా అనేది తర్వాత మనం నేర్చుకుందాం.